హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్? మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ విభాగంలో వివిధ వార్తాపత్రికల నుంచి సేకరించినటువంటి సమాచారం అండి. మొదటి బిట్టు, ఈ నెలలో 18వ తారీఖున ప్రయోగించనున్నటువంటి ఈఓఎస్ ఉపగ్రహం ఇస్రో చరిత్రలో ఎన్నవది? తర్వాత ఈఓఎస్ ప్రత్యేకత ఏంటి అంటే కనుక, ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం అండి. ఒకవేళ ఎన్నో రాకెట్ ప్రయోగం అంటే 101 గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ ఈఓఎస్ ఇది ఎటువంటి ఉపగ్రహం అంటే కనుక భూ పరిశీలన ఉపగ్రహం అనమాట అండి. ఈఓఎస్ ఇస్రో 101 ఇది భూ పరిశీలన ఉపగ్రహం, ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత త్వరలో భారత ప్రధాని స్వాతంత్ర సమరయోధుల మ్యూజియాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభించనున్నారు? స్వాతంత్ర సమరయోధుల మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా తాజంగి అనేటువంటి ఊర్లో మోడీ గారు దీన్ని ప్రారంభించనున్నారు. తర్వాత మూడో బిట్ చూడండి, ఏదైనా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం నుంచి న్యాయ సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది ఖచ్చితంగా. దీన్ని వివరించేటటువంటి రాజ్యాంగ అధికారం ఏది అంటే ఆర్టికల్ 143 సెక్షన్ 1 అండి. ఇది 143. ఎందుకంటే ఇటీవల తమిళనాడు విషయంలో అక్కడ రవి గారు గవర్నర్గా ఉన్నటువంటి టైంలో బిల్లులు కొన్ని తొక్కు పెడితే దానిని సుప్రీంకోర్టు గవర్నర్కి రాష్ట్రపతికి కూడా ఆ అధికారం ఎక్కువ 3 నెలలకు మించి మీ దగ్గర బిల్లు పెట్టుకోవడానికి లేదు అని చెప్పి వారిని మీరు ఆర్డినెన్స్ రూపంలో చేసుకోండి అని ఇచ్చింది. అయితే ఇప్పటికే కేంద్రానికి ఇటు తమిళనాడుకు పడడం లేదు కాబట్టి వారు ఏం చేశారంటే ఇండైరెక్ట్గా ద్రౌపది ముర్ము గారిని ప్రెసిడెంట్ గారిని కొద్దిగా మీరు ప్రశ్నలు అడగండి సుప్రీంకోర్టు వారిని అంటే ఆవిడ 12 ప్రశ్నలతో ఒక లెటర్ ఇచ్చారనమాట అండి. దానికి అనుబంధంగా ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ప్రధాన వార్తగా నిలబడింది ఇది. కాబట్టి ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి 143(1). తర్వాత భారత చెస్ 86వ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన వారు ఎవరు అంటే ఎల్ఆర్ శ్రీహరి, తమిళనాడుకి చెందినటువంటి ఆయన. భారత చెస్ 86వ గ్రాండ్ మాస్టర్. తర్వాత బిట్ చూడండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎప్పుడు ఏర్పడింది? ఖచ్చితంగా ఒక సంస్థ ఇచ్చి అది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అనేటువంటి డిఎస్సిలో అడగడం ఆనవాయితీగానే ఉంది. ఇది 19 జూలై 1957. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈరోజు వార్తాపత్రికలు నిలవడానికి కారణం ఏంటంటే కిరాణా హిల్స్ పాకిస్తాన్లో ఇక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి, వాటి నుంచి కొంత రేడియో ధార్మికత వెలువడింది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మొదలైనటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏమందంటే మేము కిరాణా హిల్స్ మీద అటాక్ చేయలేదు, అణ్వాయుధాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అని చెప్పింది. ఆ సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని మన భారత ప్రభుత్వం ఏమడిగింది అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు మీ అధీనంలో ఉండేలాగా మీరు కొంచెం చూసుకోండి అని చెప్పి అడిగింది అనమాట అండి. తర్వాత ఆరో బిట్ చూడండి, కోస్టల్ స్టేట్స్ ఫిషరీస్ మీట్ 2025ను ఎక్కడ నిర్వహించారు అంటే కనుక న్యూఢిల్లీలో నిర్వహించారండి. కోస్టల్ స్టేట్స్ ఫిషరీస్ మీట్ 2025, దీనికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. తర్వాత ఏడో బిట్ చూడండి, పాకిస్తాన్కు మిత్రపక్షంగా వ్యవహరించినందుకు గాను ఇటీవల ఏ దేశాల మీద భారత్ విభిన్న అంశాలలో విభిన్న ఒప్పందాలు రద్దు చేసుకుంది అంటే కనుక తుర్కియే, తర్వాత అజర్బైజాన్. అయితే ఈ రెండు దేశాలు వార్తలకు ఎక్కినటువంటి నేపథ్యంలో వాటి రాజధానులు కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. తుర్కియే రాజధాని ఏమో అంకారా, అజర్బైజాన్ రాజధాని ఏమో బాకు అండి. తుర్కియే అండ్ అజర్బైజాన్. దీంతో మన దేశంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, తర్వాత ఇక్కడ తుర్కియే ఆ దేశంతో చేసుకున్నటువంటి అనేకమైనటువంటి ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. అలాగే విమానయాన పరంగా కానీ తర్వాత పర్యాటక రంగం పరంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఒప్పందాలు రద్దయ్యాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎక్కడ నిర్వహించనున్నారు అంటే విశాఖపట్నం అండి. అయితే ఇక్కడ ఇతివృత్తాలు అడుగుతాడు, థీమ్ అడుగుతాడు అనమాట అండి. యోగా ఫర్ వన్ హెల్త్ ముఖ్య అతిథిగా మోడీ గారు వస్తూ ఉన్నారు. తర్వాత 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్, ఇది నినాదంతో ఇతివృత్తం నినాదంతో ఉంది. తర్వాత భారత ఆర్మీ జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజంపై సాధించినటువంటి విజయానికి గుర్తుగా పెట్టుకున్న పేరు ఏంటంటే ఆపరేషన్ కెల్లర్. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో తెలుగు, ఇంగ్లీషు దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త. తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047ను ఎప్పుడు ప్రారంభించారు? ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల మీద ఒక బిట్టు ఉండనన్నదండి. పథకాల మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టాలి. 2024 డిసెంబర్ 13వ తారీఖున స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రారంభించారు. అలాగే విశ్వంలో భూమి మాత్రమే కాకుండా మరొక గ్రహంపై కూడా జీవం ఉంది అని, దానికి నిరూపితమైనటువంటి వాయువులను కూడా గుర్తించి దానికి తగిన ఆధారాలను, అంటే అక్కడ జీవం ఉంటేనే ఆ వాయువులు వెలువడతాయి అనేటువంటి ఆధారాలను ఇటీవల నాసాకు చెందినటువంటి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నిరూపించింది. అయితే ఆ గ్రహానికి వారు పెట్టిన పేరు ఏంటంటే K2-18b అనేటువంటి పేరు దానికి పెట్టారండి. తర్వాత బిట్ చూడండి,
2025లో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్స్ జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు అంటే ఫుట్బాల్ స్టార్ అండి. పోర్చుగల్‌కి చెందిన ఫుట్బాల్ స్టారు క్రిస్టియానో రొనాల్డో. తర్వాత 2024, 25 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారంగా భారతదేశంలో వైశాల్య పరంగాను, జనాభా పరంగాను ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ బిట్. గతంలో గ్రూప్ 2లో కూడా అడిగినటువంటి బిట్ అండి ఇది. వైశాల్యంలో 8వ స్థానం అండి. జనాభాలో 10వ స్థానం అనమాట అండి. అంటే ఏరియాలో 8, పాపులేషన్‌లో 10థ్. ఫ్రెండ్స్ మరి చూసారు కదండీ! ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి అనేకమైనటువంటి బిట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పీవీకే గైడెన్స్‌లో ఇతర జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్లు, తర్వాత విద్యా దృక్పథాలు, సైకాలజీ బిట్స్, మెథడ్స్ బిట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది ఏపీపీఎస్సీ వారికిని, అలాగే ఏపీడీఎస్సీ వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.